అతడు రీ రిలీజ్ లో జనసేన జెండా హంగామా. జై జగన్ నినాదంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. ఈ బర్త్డేతో మహేష్ బాబు తన 50వ ఏటలో అడుగు పెడుతున్నారు. హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ హ్యాష్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. అభిమానులు థియేటర్ లోనూ బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ బ్లాక్ బాస్టర్ మూవీ అతడు రీ రిలీజ్ అయింది. హైదరాబాద్, వైజాగ్ సహా పలు ప్రాంతాల్లో థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ హడావిడి మామూలుగా లేదు. టైటిల్ కార్డ్, మహేష్ ఎంట్రీ సీన్ల దగ్గర అభిమానుల పూనకాలు ఆకాశాన్ని తాకాయి. అయితే హైదరాబాద్ లోని విశ్వనాథ్ థియేటర్ వద్ద మాత్రం కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ మహేష్, వైఎస్ జగన్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టి సందడి చేస్తుండగా పవన్ కళ్యాణ్ అభిమానులు అకస్మాత్తుగా జనసేన జెండా పట్టుకొని హడావిడి చేశారు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అంటూ నినాదాలు చేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ కూడా జై బాబు, జై బాబు, జై జగన్ అంటూ కౌంటర్లు ఇచ్చారు. ఈ నినాదాలు పోటాపోటీగా సాగడంతో కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. చివరికి మహేష్, జగన్ ఫ్యాన్స్ సంఖ్య ఎక్కువగా ఉండడంతో పవన్ ఫ్యాన్స్ అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మా హీరో సినిమా థియేటర్ దగ్గర వీళ్ల హడావిడి ఎందుకు అని మహేష్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తుండగా కావాలనే గొడవ చేయడానికి వచ్చారంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. మహేష్ చివరిగా గుంటూరు కారం సినిమాలో కనిపించారు. గత సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా బాగానే ఆడినప్పటికీ ప్రీమియర్ షోల నుండి నెగిటివ్ టాక్ రావడంతో ఊపు తగ్గింది. అయితే మహేష్ యాక్టింగ్, శ్రీలీల డాన్స్ లు థియేటర్ లో ఫ్యాన్స్ ను ఊపేశాయి. ప్రస్తుతం మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను 2 పార్టులుగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మొదటిసారి రాజమౌళి, మహేష్ కాంబో వస్తుండడం, RRR వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత జక్కన్న చేస్తున్న ప్రాజెక్ట్ కావడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫ్యాన్స్ మాత్రం మహేష్ పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ కొట్టబోతున్నారనే నమ్మకంగా చెబుతున్నారు.